ఓకే, చూడండి మార్కెట్ మాత్రం అగ్రెషన్గా ఉంది. మార్కెట్ ఎప్పుడైనా కూడా డౌన్ సైడ్ అనేది స్ట్రాంగ్గా వస్తుంది, అప్ సైడ్ అనేది వీక్గా వెళ్తుంది. మార్కెట్ ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ అనేటివి మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంత హై పైన ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇక డౌన్ సైడే వెళ్ళిపోతుంది మార్కెట్ అనే ఆలోచన మనం చేయనిస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న బుల్లిష్ క్యాండిల్స్ వస్తాయి, లేదంటే స్టాప్ లాస్లన్నా పెడతారు, భయపడే ఎగ్జిట్ అన్న అవుతారు. ఇలాంటి టైంలోనే మీరు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకోండి. ఆ లెవెల్స్ను బ్రేక్ అవుతున్నప్పుడు ఎలాంటి క్యాండిల్స్ బ్రేక్ అవుతున్నాయి, ఎలాంటి రీట్రేస్మెంట్ జరుగుతుంది అనేది చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో స్ట్రాంగ్ క్యాండిల్ వీడియో ఉంటుంది, అదొకసారి చూడండి. మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రేపు ఏమవుతుంది చూడండి. ఎస్జిఎక్స్ నిఫ్టీ డౌన్ సైడే ఉన్నది మనకు కంపల్సరీ. రేపు చూడండి, ఇది ఒక లో ఉంది కదా, ఈ లో నుంచి వెళ్ళి సస్టైనబుల్గా వెళ్ళింది కాబట్టి మార్కెట్ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు అన్నీ కొట్టేయడం కోసం ఈ లో మాత్రం హిట్ అవుతుంది. ఒకసారి 21,550 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కిందికి ఒకసారి క్యాండిల్ వచ్చింది, క్లోజింగ్ ఇచ్చింది అంటే రిజెక్ట్ అయినా పర్వాలేదు. ఈ క్యాండిల్ పైన రిజెక్షన్ వచ్చినా మనం అప్ సైడే ఉంటాం. ఎందుకంటే ఈ లో అనేది ఇంపార్టెంట్. ఈ లో హిట్ అయిన తర్వాత ఇలాంటి క్యాండిల్ వస్తే దీన్ని మళ్ళీ 50% కానీ మనం ఈ లో కానీ మనం మళ్ళీ బయింగ్ ప్లాన్లు చేస్తూ ఉంటాం కదా, ఆ రకంగా బై చేద్దాం రిజెక్షన్ క్యాండిల్ వచ్చినా సరే. ఎప్పుడైనా కూడా ఇలాంటి లో దగ్గర వచ్చే క్యాండిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ క్యాండిల్స్ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రిజెక్షన్ క్యాండిల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు మనం మార్కెట్లో ట్రేడ్ ఎటువైపు ఉందాం, డౌన్ సైడ్ ఇంకా వ్యూ ఉందా చూడండి. మార్కెట్ నెగిటివ్గానే కనబడుతుంది, ఇప్పటికైతే నెగిటివ్గానే ఉంది, మనం పాజిటివ్గానే అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 21,550 కింద ఓపెన్ అయింది అనుకుందాం. ఇక డౌన్ సైడ్ ఉన్నంత వరకు మొత్తం అన్ని లెవెల్స్లో డౌన్ సైడే ట్రేడ్ చేద్దాం రేపటికి, ఓకేనా. ఒకవేళ 21,550 పైన ఒకసారి డౌన్ సైడ్ క్లోజ్ అయినా కూడా మళ్ళీ రిటర్న్ ఇమ్మీడియట్లీ ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయింది అప్ సైడ్ అనుకోండి, అక్కడ రీటెస్ట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకుంటే అగ్రెషన్గా ఉంటుంది. ఇలా మబ్బు క్యాండిల్స్ వెళ్ళవు, స్ట్రాంగ్ క్యాండిల్సే వెళ్తాయి. అప్ సైడ్ కూడా స్పీడ్గా వెళ్తుంది మనకు. ఈ లెవెల్ మాత్రం ఇంపార్టెంట్. ఈ లెవెల్ కిందికి మార్కెట్ వచ్చిందంటే టోటల్ డౌన్ సైడ్ ఉంటుంది. ఈ లెవెల్ పైన కిందికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అంటే మార్కెట్ కంటిన్యూగా అప్ సైడే ఉంటుంది. ఒకవేళ నాకు వీలైతే రేపు లైవ్ కూడా ఇస్తాను, నాకు కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి చేయలేకపోతున్నాను. ఒకవేళ టైం ఉండి వీలుంటే మాత్రం ఖచ్చితంగా నేను లైవ్ కూడా ఇస్తాను మీకు. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మాత్రం 21,460 లెవెల్ ఇంపార్టెంట్ లెవెలే ఉంది, అక్కడి వరకు ఫస్ట్ టార్గెట్ తీసుకోండి. 21,320 కూడా మనకు టార్గెట్ వచ్చే అవకాశం అయితే ఉంది, అక్కడ కూడా వస్తే మనం టార్గెట్ తీసుకోండి. వస్తున్న క్యాండిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, క్యాండిల్స్ మీరు మాత్రం బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకోకుండా ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ చూసి డైరెక్ట్గా మాత్రం సెల్లింగ్ చేయొద్దు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా సార్ మా అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, మేమేం భయపడకుండా ప్రాఫిట్ కూడా మేము తీసుకున్నామంటే ఓకే. చాలా సందర్భాలలో చాలా రివర్సల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను, అంతేగాని మొత్తం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని కాదు. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్ అయిపోయింది మార్కెట్. ఇది ఖచ్చితంగా ఇంకా డౌన్ సైడ్ వచ్చే 47,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 700 పాయింట్స్ ఇందులో డౌన్ సైడ్ వచ్చే అవకాశం కనపడుతుంది మనకు. చూడండి, రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. మార్కెట్ 47,690 లెవెల్, ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది అంటే రీటెస్ట్ మీద సెల్లింగ్ ప్లానే చేస్తాం. ఒకవేళ 47,400 లెవెల్ని టచ్ చేసిన తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే దాని 50% కానీ నెక్స్ట్ ఈ క్యాండిల్ క్రాస్ అవుతుంటే క్రాస్ అయిన తర్వాత దీని రీటెస్ట్ మీద కానీ బయింగ్ ప్లాన్ చేస్తాం. మనకు టార్గెట్ 47,690 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. రేపు ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం దీంట్లో జాగ్రత్తగానే ఉండాలి. దీంట్లో బయింగ్ ప్లాన్ అనేది లేదు, దీంట్లో అస్సలు బై చేయొద్దు. 47,000 ఎబోనే బయింగ్, దీన్ని సైకలాజికల్ నెంబర్ అంటాం. దీని దగ్గర కొంచెం ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 48,000 అనేది ఈ లెవెల్ పైనే బై చేద్దాం. ఇక డౌన్ సైడే మిగతా అంతా డౌన్ సైడే ట్రేడ్ చేద్దాం. ఇందులో కూడా బాగా స్ట్రాంగ్ క్యాండిల్స్ అయితే రావట్లేదు, వీక్ క్యాండిల్సే వస్తున్నాయి. 1-2 క్యాండిల్స్ వచ్చినా కూడా మిగతా క్యాండిల్స్ అంతా సస్టైన్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయకపోవడమే మంచిది. 47,400 కిందికి వెళ్తే మాత్రం మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ దాకా మనకు టార్గెట్స్ అయితే ఉన్నాయి. రేపు ఇంపార్టెంట్ అయితే మాత్రం 48,000 ఎబో బయింగ్ ప్లాన్ చేద్దాం, 47,690 కింద సెల్లింగ్ చేద్దాం. ఒకవేళ దీని పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చినా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చినా కూడా బయింగ్ ప్లాన్ అయితే చేయొద్దు, ఇది మొత్తం వదిలేసేయండి. 48,000 నుంచి వెళ్ళి 47,690 వరకు ఇది మొత్తం వదిలేసేయండి, మార్కెట్ ట్రేడ్ చేయొద్దు, ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ చూడండి, ఈరోజు అసలే ఎక్స్పైరీ ఉన్నట్టుంది. దీంట్లో ఆల్మోస్ట్ అందరినీ చంపేసింది. ఇంత కన్సల్టేషన్ మిగతా దాంట్లో ఎందులో కాలేదు చూడండి.
ఎక్స్పైరీ ఏది ఉంటే అందులో బాగా కన్సల్టేషన్ అవుతుంది, చాలా మనీ పోతున్నాయి చాలామందికి. జాగ్రత్తగా చేసుకోండి. ఎక్స్పైరీ రోజు మాత్రమే బాగా కన్సల్టేషన్స్ అవుతున్నాయి మార్కెట్లో. ఇది ఒకసారి చూసుకోండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఈ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ వీడియో దీని డిస్క్రిప్షన్స్లో పెడతాను, ఎండ్లో కూడా పెడతాను. అసలు ఏం చేస్తుంది అనేది చూడండి మీరు ఒకసారి. మీకు టెలిగ్రామ్లో కూడా వీలైతే టెలిగ్రామ్లో కూడా పెడతా నేను, అక్కడ ఎలా ఉంది అనేది చూడండి. ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రం తొందరపడొద్దు, చాలా చాలా డేంజరస్. ఓకేనా? దీంట్లో రేపు ఏం చేద్దాం, దీంట్లో ఒకవేళ ఎక్కువ ట్రేడ్స్ అయితే దీంట్లో రాకపోవచ్చు. వస్తే మాత్రం ఈ కన్సల్టేషన్ అబోవ్ 21,400 అబోవ్ బయింగ్ ప్లాన్ ఉంటుంది, 21,320 కింద సెల్లింగ్ ప్లాన్ ఉంటుంది. ఈ మధ్యలో మీకు ఎటువంటి ట్రేడ్ దొరికినా, ఎంత మంచి క్యాండిల్ వచ్చినా, మీకు ఎటువంటి ఇండికేటర్ చూపించినా కూడా బయింగ్ ప్లాన్ అయితే చేయకండి. ఓకేనా? మ్యాక్సిమం రేపు లైవ్ వచ్చే అవకాశమే ఉంటుంది, 90% ట్రై చేస్తాను. ఓకే, టాటా పవర్ చూడండి. టాటా పవర్ కష్టం మీద పైనకి వెళ్తుంది. రేపు 332 లెవెల్ ఉంది కదా ఇక్కడ ఉన్న విక్, ఇది హిట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి దీని కింద క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ సెల్ చేయరి 330 దగ్గర 32 దగ్గర అక్కడ పైన ఎంతవరకు వెళ్తే అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ మాత్రం ఈ క్యాండిల్లో పెట్టుకోండి. 320 10 పాయింట్స్ ఉంది. ఒకవేళ ఇదంతా ఒక కన్సల్టేషన్ అయినప్పుడు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్ ఫాల్ వచ్చేస్తుంది. ఈ లో హిట్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన క్లోజింగ్ ఇస్తే రీటెస్ట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? ఇది టాటా పవర్ స్టాక్. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ మూమెంటం డౌన్ సైడ్ వస్తుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. మనకు డౌన్ సైడ్ ఏం లెవెల్స్ లేవు. చూడండి, మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది ఏం కథ, ఆల్రెడీ టచ్ చేసింది ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా. చూడండి, మనకు ఈ లెవెల్స్లో ఉంది మార్కెట్ ప్రస్తుతానికి. ఇదంతా అగ్రెషన్ మూమెంటం ఉంది. ఈ లెవెల్ కింద ఇప్పుడు క్లోజ్ అయితే మాత్రం ఇమీడియట్గా బై చేయొద్దు, సెల్ చేయొద్దు. మళ్ళీ దీన్ని బై చేయాలంటే మాత్రం 608 పైనే బయింగ్ ప్లాన్ చేయండి. రీటెస్ట్ మీదనే కొంచెం అప్ సైడ్ మూమెంటం ఇచ్చి రీటెస్ట్ అవుతుంది, అప్పుడు బై చేయరి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ కింద డైరెక్ట్ క్లోజ్ అయితే సెల్ చేయొద్దు. ఈ లెవెల్ కింద డైరెక్ట్ క్లోజ్ అయితే సెల్ చేయద్దు, ఎందుకంటే అంత ట్రావెల్ చేసి లైన్ బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టమే. ఇక్కడ కాసేపు క్లోజింగ్ ఇచ్చినా కూడా సస్టైన్ అయ్యి కాసేపు ఉండి క్లోజ్ అవుతే అప్పుడు సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా కాదు, ఇక్కడ రీటెస్ట్ అవ్వాలి. రీటెస్ట్ మీద సెల్లింగ్ చేసుకుంటే 48,060 మనకు దొరకవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి బై సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం బయింగ్ ప్లాన్ అయితే చేసుకుందాం. చూడండి, క్రూడ్ ఆయిల్ మీద ఎవరెవరు చేస్తున్నారో తెలియదు, అడుగుతూ ఉన్నారు, అందుకనే చేస్తున్నాను. దీన్ని ఇప్పుడే ఎక్కువ అనాలిసిస్ అయితే చేయను. ఒకవేళ ఇక్కడ 608 క్రాస్ అయ్యి మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవుతే ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ అయితే ఉంటాను. ఓకేనా? క్రూడ్ ఆయిల్ రేపటి నుంచి ఇంకా కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాను. క్రూడ్ ఆయిల్లో ఇప్పుడైతే నేను అంత పర్ఫెక్ట్గా చేయలేదు కాబట్టి ఈ లెవెల్ కింద నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తున్నాను. 49,666 కిందికి వచ్చి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇమీడియట్గా కాదు, కాసేపు కష్టపడి సస్టైన్ అయ్యి ఇందులో సస్టైన్ అవ్వాలి మార్కెట్. ఈ లెవెల్స్లో బాగా సస్టైన్ అయ్యి క్లోజ్ ఇస్తే రీటెస్ట్ మీద సెల్లింగ్ ప్లాన్ చేస్తాం. డైరెక్ట్ క్లోజింగ్ ఇస్తేనైతే ఎటువంటి ట్రేడ్ అయితే నేను చేయను. ఒకవేళ దీని అబోవ్ క్లోజ్ అవ్వాలి 6,008 పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే రీటెస్ట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇంకొక స్టాక్ ఏమన్నా ఉందేమో చూద్దాం. టాటా మోటార్స్ స్టాక్స్ ఉంది. చూడండి, టాటా మోటార్స్ మోస్ట్ అగ్రెసివ్గా ఉంది. ఈ ఒక లెవెల్ దగ్గర బాగా కన్సల్టేషన్ అవుతుంది. ఈ లెవెల్ పైన నుంచి వెళ్ళి మాత్రం టాటా మోటార్స్ కూడా మనకి అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత మంచి స్ట్రాంగ్ ర్యాలీ ఎలా ఉందో ఈ లెవెల్ పైన కూడా ఒక క్యాండిల్ క్లోజ్ అవుతే 686 పైన అక్కడ రీటెస్ట్ మీద బై ప్లాన్ చేసుకుంటాం. 800 వరకు మన టార్గెట్ ఉంటుంది. ఇది ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. రేపు ఏం జరుగుతుందో కూడా మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ అనాలిసిస్ వీడియోస్ మాత్రం ఎవ్రీ డే ఉంటాయి. ఇప్పటి నుంచి ఏ వీడియోని కూడా ఆపను. ఓకే, ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.